హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో కూడా తెలుసు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న మాట్లాడారు. అంటే క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది అనేక అంశాల విషయంలో. అది గూగుల్ రైడ్ అని కావచ్చు, ఆదాని డాటా సెంటర్ కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇట్లా రకరకాల విషయాలలో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి, ఈ భూముల రీసర్వే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి వాటి మధ్యలో ఎలక్షన్స్ రావడం వల్ల, గవర్నమెంట్ మారటం వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు, అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అవి. ప్రభుత్వాలు మారితే కానీ ప్రాజెక్ట్ అదే ఉంటుంది. అటువంటి ప్రాజెక్టులు నేను వచ్చిన తర్వాతనే తీసుకొని వచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తుంది. అది వాస్తవంగా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, డాటా ఉంది, ఆధారాలు కూడా ఉన్నాయి. లేదండి ఒప్పుకోరు. అది తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2019-24 మధ్యలో చేసింది విధ్వంసం మాత్రమే. నేను వచ్చిన తర్వాతనే వికాసం చేస్తాను అంటుండు. మరి ఆ విధ్వంసం జరిగింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులని కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపులోనే గ్రామ సచివాలయాలు కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి, భూముల రీసర్వే కావచ్చు, అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాజెక్టులన్నీ కూడా. కానీ క్రెడిట్ మేము చోరీ చేయట్లేదు. అసలు క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. మీ క్రెడిబిలిటీ ఏంటంటే ల్యాండు, శాండు, వైను, మాఫియా, మద్యం మాత్రమే వైఎస్ఆర్సీపీ క్రెడిబిలిటీ. మా క్రెడిబిలిటీ అది కాదంటున్నారు. మీకు క్రెడిబిలిటీ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అందా అనేది, ఒకవేళ క్రెడిబుల్ లీడర్ ఎవరు అనే అంశంలో మాట్లాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక అసెస్మెంట్, ఒక అంచనా ఉంది క్రెడిబిలిటీ విషయంలో, క్రెడిబుల్ లీడర్ ఎవరు అనే విషయంలో. ఎందుకంటే 1995 నిన్న వర్ధంతి జరిగింది ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని గుంజుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే 1995లో మళ్ళీ అదే ఎన్టీ రామారావు గారికి దండలేస్తారు. భారతరత్న కోసం మేము పోరాటం చేస్తాం, సాధిస్తాం అంటారు. ఎవరు అడ్డం వస్తారో తెలియదు ఆ భారతరత్న. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 1995 ఆగస్టులో ఎన్టీ రామారావు గారి దగ్గర తెలుగుదేశం పార్టీని గుంజుకొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మీ క్రెడిబిలిటీ ఏంది? దాని తర్వాత ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, ఆయన క్రెడిబిలిటీ ఏంది? ఆయన కంటే ముందు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏందనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో ఏ నాయకుడు ఉన్నాడు, ఏ నాయకుడు పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి, రాష్ట్రం చీలినా, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ఆ పథకాలు, అది ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇట్లాంటి అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిన నాయకుడు ఎవరు, ఆయన ఎట్లా గుర్తుండ అనేది ప్రజలకు ఆ క్రెడిబిలిటీ విషయాలు, అంటే క్రెడిబిలిటీ మాట్లాడారు కాబట్టి. ఇక చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీకి వస్తే 1995, 1999 ఎలక్షన్ వచ్చినాయి. 1995 తర్వాత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతి సందర్భంలో ఏదో ఒక పార్టీతోని, మరి ముఖ్యంగా బీజేపీతోని పొత్తు లేకుండా గెలిచిన సందర్భం ఒకటంటే ఒకటి లేదు. 99 బీజేపీతో పొత్తు, 2004 బీజేపీతో పొత్తు, 2004లో ఓడిపోయిన తర్వాత నేను ఒక చారిత్రాత్మకమైన తప్పు చేసిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక భవిష్యత్తులో ఎప్పుడు పెట్టుకోను అని చెంపలేసుకున్న పని చేశారు తెలుగు ప్రజల ముందు. 2004లో ఓడిపోయిన తర్వాత చారిత్రాత్మకమైన తప్పు. గోద్రా అల్లర్ల తర్వాత నేను బీజేపీ పార్టీతోనే పొత్తు అనే ప్రసక్తే ఉండదు, పొత్తు పెట్టుకోను అని చెప్పారు 2004లో. 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2014లో ఇక నాకు కుర్చీ కావాలి కాబట్టి ఆ మాట మర్చిపోయారు. 2004లో చారిత్రాత్మక తప్పు చేసిన నేను బతికొండగా ఇక అట్లాంటి తప్పు చేయను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అదే నరేంద్ర మోడీ గోద్రా అల్లర్లు, గోద్రా ఎవరిపైన ఇది మీరు ఆరోపణలు చేశారో, ఇక క్రెడిబిలిటీ ఎక్కడ ఉందనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కళ్ళ ముందు కదిలాడుతుంది. 2014లో గెలిచారు, 2019 వరకు పరిపాలన చేశారు. పరిపాలన చేస్తూనే అక్కడ పొత్తు ఉండి
కేంద్రంలో 2018లో బయటకు వచ్చారు. బయటకు వచ్చి నల్ల సొక్కా వేసుకున్నారు. ధర్మ పోరాట దీక్షలని చేశారు. దీక్షల సందర్భంలో ధర్మ పోరాట దీక్షలు కానీ, దాని తర్వాత ఎన్నికల్లో కానీ, ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు యాంటీ బీజేపీ, యాంటీ నరేంద్ర మోడీ ప్రచారం చేసి పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశారు, విమర్శలు చేశారు నరేంద్ర మోడీని, అమిత్ షాని. తిట్లే. ఇక అనుకున్నారు చాలామంది 2004లో మాట అని తప్పిండు, 2014కి బీజేపీతో పొత్తు పెట్టుకోనని. కానీ 2018లో చాలా ఘాటుగా దేశవ్యాప్తంగా కూడా తిరుగుతుండు. ఈ స్థాయిలో ఎప్పుడు మాట్లాడలే. ఇక అసలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు బీజేపీతో పొత్తు ఉండదు, చంద్రబాబు నాయుడు గారి బతికున్నన్నాళ్ళు ఇక బీజేపీతో పొత్తు అనే ప్రసక్తే ఉండదు అనుకున్నారు ప్రజలు. కానీ కొంతమంది అనుకున్నారు ఇది కుక్కతో కొంకర టైప్, ఇది అట్లా ఏమి ఉండదు, అవసరం వచ్చిన రోజు కాళ్ళు పట్టుకుంటారు, అవసరం లేదు జుట్టు పట్టుకునే రకం అని చెప్పి. అంటే క్రెడిబిలిటీ అనేది 2024 వచ్చింది. మళ్ళా నరేంద్ర మోడీ, అమిత్ షా భజన జపం, ఇక వాళ్ళకంటే మించిన లీడర్లు ఈ విశ్వంలో లేరు, విశ్వగురువులు అని చెప్పారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే రాజశేఖర రెడ్డి గారి నేపథ్యం చూస్తే, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 30 సంవత్సరాలు కొట్లాడారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలించిన 5-6 సంవత్సరాల్లోనే ఆయన ఒక ముద్ర వేసుకున్న ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అనేక పథకాల విషయంలో ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్లలో ఏ పార్టీ అని కావచ్చు, ఎన్టీ రామారావు గారి కాడి నుంచి మొదలు పెడితే, అంతకంటే ముందున్న వాళ్ళ కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న లీడర్లలో చనిపోయిన తర్వాత ఊరికి విగ్రహాలు ఉన్న నాయకుడు ఎవరు, అత్యధికంగా విగ్రహాలు, అత్యధికంగా అంటే ప్రేమించే నాయకుడు, అత్యధికంగా అభిమానించే నాయకుడు ఎవరంటే మన కళ్ళ ముందు కదిలాడుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. విగ్రహాలు లేని ఊరు, విగ్రహాలు లేని వాడ లేదనేది కనపడుతుంది. అది ఆయన క్రెడిబిలిటీ. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలే, ఏ పార్టీ దగ్గర చేయి జాచలే. 2014లో కంటెస్ట్ చేశారు. హామీల విషయంలో కూడా అలివిగాని హామీలు ఇవ్వద్దని చెప్పి, రైతు రుణమాఫీ లాంటి హామీని ఇస్తే మనం గెలుస్తామని పార్టీ నాయకత్వం ఆయనకు చెప్పినప్పటికీ అది కాదు, అది కాందాన్ని నేను చెప్పను అని చెప్పి ఇవ్వలేదు, ఓడిపోయారు. దాని తర్వాత 2019లో నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చారు, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు, గెలిచారు. గెలిచిన తర్వాత నవరత్నాల్లో అనేక అంశాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న తల్లికి వందనం కావచ్చు, రైతు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఆటో అన్నల నేస్తం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆయన జీవితంలో పెట్టలే. చంద్రబాబు నాయుడు గారు పెట్టని స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసిన స్కీములు నడిపిస్తుంది ఈరోజు. ఇది కనపడుతుంది క్రెడిబిలిటీ, ఇది క్రెడిబిలిటీ. ఇక మిగతా పరిపాలన విషయంలో క్రెడిబిలిటీ, ఇది రాజకీయ క్రెడిబిలిటీ. పరిపాలన విషయంలో క్రెడిబిలిటీ మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకుంటారు, పొత్తులలో అనేక రకాల హామీలు ఇస్తారు, హామీలు ప్రజల గురించి ఇస్తూ ఉంటారు. ఆ ప్రజల హామీలు మర్చిపోయి పెత్తందారులు, పెట్టుబడిదారుల హామీలను నెరవేరుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 18 నెలల నుంచి గూగుల్, లేదంటే కాగ్నిజెంట్, లేదంటే లూలు కంపెనీ, ఊర్సా కంపెనీ, రహేజా, ఇట్లాంటి అనేక కంపెనీలకి వాళ్ళకి ఎన్నికల్లో ఎక్కడ హామీ ఇవ్వరు, కానీ వేల వందల ఎకరాలు దారాదత్తం చేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావు. ప్రజలకు ఇచ్చిన హామీలు వచ్చేటప్పటికి ఎందుకు అమలు కావు? మహిళలకి ఇస్తున్న 1500 లేదా నిరుద్యోగ భృతో లేదా ఉద్యోగాలు ఇవి ఎందుకు అమలు కావట్లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, అప్పులు చేసిండు కాబట్టి నేను అమలు చేయలేకపోతున్నా అంటాడు. కానీ భూములు దారాదత్త చేసే విషయంలో చేస్తూ ఉంటారు. ఇది మీ క్రెడిబిలిటీ ప్రజలు, అంటే ప్రజల విషయంలో క్రెడిబిలిటీ కాడికి వస్తే. అమరావతి విషయంలో చూడండి, 2014లో నుంచి 19 మధ్యలో 33,000 ఎకరాలు ప్రైవేటు భూముల్ని, రైతుల భూముల్ని, ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని సమీకరించారు. 3 సంవత్సరాల్లో మీకు రాజధాని అయితే డెవలప్ చేసి ఇస్తామన్నారు. 3 సంవత్సరాలు పోయింది, 6 సంవత్సరాలు అయింది, లేదు, దిక్కు లేదు. అసలు రాజధాని అది కాదా అని అగమ్యగోచరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. దాన్ని ఆ రోజు అమరావతిని పార్లమెంట్లో పెట్టించి రాజధాని క్యాపిటల్ సిటీ ఇదే ఆంధ్రప్రదేశ్ కానీ ఒక చట్టబద్ధత తీసుకొచ్చి ఉంటే ఈరోజు అమరావతి రూపురేఖలు వేరే రకంగా ఉండేవి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత 3 రాజధానులనే ఒక టర్న్ తీసుకుండు. సరే, ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నాడు, అమరావతి రాజధాని ప్రకటించినాడు, ఒప్పుకొని మళ్ళీ మాట్లాడిండు, మాట్లాడిండు. ఆయన క్రెడిబిలిటీ ఏది? మీ క్రెడిబిలిటీ ఏది? మీరు రాజధానిని మీదేసుకొని భూములు సేకరించి సమీకరించిన తర్వాత మీ క్రెడిబిలిటీ ఎట్లా ఉండాలి? మీరు దానికి చట్టబద్ధత కల్పించాలి, దానికి ఒక హోదాని కల్పించాలి. హోదా లేదు, చట్టబద్ధత లేదు. దాన్ని ఒక
నడి బజార్లో ఒక అంగడి వస్తువుగా తయారు చేసి మళ్ళీ దానికి జరిగే ఉద్యమాలలో మీరే అనుకోండి ప్రోత్సహిస్తుంది. సరే అయింది, 2024 అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పటికి చట్టబద్ధత ఉందా? అమరావతి రైతులు గగ్గోలు పెట్టి మాకు చట్టబద్ధత అయితే రాజధాని కానీ అడిగే వరకు కూడా మీకు చట్టబద్ధత గుర్తు రాలే. ఇది మీ క్రెడిబిలిటీల విషయాలకు వస్తే క్రెడిబిలిటీ నాయకుడు ఎవరు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళ కళ్ళ ముందు చూసిన పరిపాలన, మీ పరిపాలన, మీరు 4వ ముఖ్యమంత్రి, మీరు తెచ్చిన స్కీములు ఎన్ని ఉన్నాయి, మీరు తెచ్చిన 95 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 19 వరకు కానీ, ఇప్పుడు మళ్ళా 24 నుంచి ఇప్పుడు 26లో ఉన్నాము, ఇప్పటి వరకు మీరు చేసిన పరిపాలనలో మీరు తెచ్చిన ఏదంటే ఒక్కటంటే ఒక స్కీమ్ ఇగో ఇది ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ని రాష్ట్రం విడిపోయినా, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా కంటిన్యూ చేస్తుంది, ఇది అద్భుతమైన స్కీమ్ అని ఒకటి చెప్పుకోవడానికి ఉందా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు పెట్టిన స్కీములు రాష్ట్రం విడిపోయినా ఈరోజు అమల్లో ఉన్నాయి. అది ఉండాలా, అది క్రెడిబిలిటీ అంటే. అట్లాంటిది ఏమైనా ఉందా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. క్రెడిట్ చోరీ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే దానికి సంబంధించి ఇది వార్త. ఇంకోటి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు, లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు. మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ, ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం. వైసీపీ హామీలో పట్టించుకోని జగను, జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సి పైన మడమ తిప్పేసిన వైసీపీ నేత. ప్రస్తుత సర్కారు పైన నిరుద్యోగుల ఆశలు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని సూటిగా ప్రశ్నించిన బాగానే ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు బాబు గారు అని చెప్పాలి, లేదా బాబు జాబ్ క్యాలెండర్ ఎప్పుడని. ఇప్పుడు 18 నెలలు 20 నెలలు కావస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి. మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు, అది మెగా డిఎస్సి కాదు, మినీ డిఎస్సి అయింది. ఈయన సూటిగా ప్రశ్నించడం ఆంధ్రజ్యోతి ఎట్లుంటుందంటే శుతిమెత్తనగా, అంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కాపాడే వార్తలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు, సంవత్సరం అయింది, జనవరి అయిపోవస్తుంది, జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎప్పుడు అంటారులే. వైసీపీ హయాంలో పట్టించుకోలేదు కాబట్టి కదా ఓడిచ్చింది. వైసీపీ హయాంలో పట్టించుకుంది వార్తాపత్రిక కాదు రాయాల్సింది, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసుకుంటారు. వైసీపీ హయాంలో పట్టించుకోలేదు, మేము పట్టించుకొని జనవరి 1 రోజు జాబ్ క్యాలెండర్ వేసినామని చెప్పాలి కదా. అరే అది ఎందుకు వేయలేదు, 12 రోజులు ఇంకా జనవరి అయిపోతుందని అడగాల్సింది పోయి వైసీపీ మడం తిప్పింది, వైసీపీ హయాంలో పట్టించుకోలే, జగన్మోహన్ రెడ్డి మడం తిప్పిండు, ఆయన ఇంటికి పంపారు, మీరేం తిప్పుతున్నారు మరి అనేది తెలుగుదేశం పార్టీని ఆంధ్రజ్యోతి అడగాలి కదా. అంటే మీరు ఒక పాంప్లెట్ కరపత్రం కాదు, మీరు రాసే వార్తల వెనక ఉన్న వాస్తవాలు ఏంటంటే ఇట్లుంటాయి. నిరుద్యోగుల కోసం మీరు వార్తలు రాసినట్లేదు, అంటే వైసీపీ కూడా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్, మడం తిప్పింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మడం తిప్పినా మీరు అడగొద్దు అని రాసినట్టుంది. ఇప్పుడు మీ పోలికలు వాళ్ళు మడం తిప్పారు కాబట్టి మీరు మడం తిప్పినా మాట్లాడొద్దు, తెలుగుదేశం పార్టీ మడం తిప్పినా కానీ మా పార్టీయో మా కుల పార్టీయో మేము నమ్ముకున్న నాయకుడు మాట తప్పినా అది మాట తప్పినట్టు కాదు, మీరు నమ్మాల్సిందే అని నిరుద్యోగులను నమ్మించడానికి చేసే ప్రయత్నం లెక్క ఉంది. సరే ఆయన మడం తిప్పింది ఇక్కడ ఎందుకు, ఈయనేం మడం తిప్పిండి, ఈయనేం ముందుకు తీసుకుపోతుండే, ఈయన అన్న హామీ ఏంది, చేసిన సంతకం ఏంది, అయిన ఉద్యోగాలెన్ని, వచ్చిన ఉద్యోగాలెన్ని, తెచ్చిన ఉద్యోగాలెన్ని, తేబోయే ఉద్యోగాలెన్ని, ఇది కదా చెప్పాల్సింది. పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, దావోసులు, ఇది తప్ప ఇక్కడ ఉన్న నిరుద్యోగుల గురించి ఆలోచన ఉందా? ఇవన్నీ మళ్ళీ ఏంటంటే నిరుద్యోగుల కోసమే ఇవి చేస్తున్నాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఈ పేరుతో ఎన్ని వేల ఎకరాలు పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేశారు. అసలు ఈ గ్రౌండింగ్ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు, ఇది ఒక భాగం. ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల డిఎస్సి, మెగా డిఎస్సి ఉందంటారు, జగన్ మడం తిప్పిందంటారు, జగన్ అబద్ధం ఆడిందంటారు, జగన్ అసలు నిరుద్యోగులు పట్టించుకోలేదంటారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా నింపలేదని మీ అర్థం కదా. మరి మీరేది నింపిందేది, భర్తీ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ వర్గాలను దగ్గర తీసుకోవాలి కదా, తీసుకుందేది. వాస్తవాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మడం తిప్పిండా లేదా అనేది చూస్తే అంటే మన కళ్ళ ముందు కనపడుతుంది డేటా. 1,50,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు, అవి కళ్ళ ముందు కనపట్టాలి మనకి. గ్రామ సచివాలయాలు లేవా ఇప్పుడు, దాంట్లో ఉద్యోగులు లేరా? ఆ ఉద్యోగులను నియామకం చేసింది రెగ్యులర్ బేసిస్లో ఎవరు, జగన్మోహన్ రెడ్డి కాదా, లేదు చంద్రబాబు నాయుడు? అది తెలియదా? కళ్ళ ముందు కనపడుతున్న దాన్ని కూడా వాస్తవాలను కూడా అవాస్తవాలుగా వక్రీకరిస్తే ఎట్లా నమ్మాలి ఈ పేపర్ని, ఎట్లా నమ్మాలి ఇట్లాంటి వార్తల్ని? అసలు మడమే తిప్పిన ఒక ఉద్యోగం కూడా నింపలేదండి. ఎస్, డిఎస్సి విషయంలో మడం తిప్పి ఉండొచ్చు, మిగతా ఉద్యోగాల భర్తీ విషయంలో ఉద్యోగాలు భర్తీ చేసిండా లేదా అనే విషయం నిరుద్యోగులకు తెలుసు, అప్పుడున్న ప్రభుత్వానికి తెలుసు, చూస్తున్న ప్రజలకు తెలుసు.
కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఉన్న 2,66,000 మంది గ్రామ వాలంటీర్లని వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళని తొలగిస్తారు. ఇప్పుడు మళ్ళా 1,50,000 గ్రామ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని రకరకాల ట్విస్టుల మీద ట్విస్ట్ ఇస్తుంది. మెగా డిఎస్సి అంటే దాన్ని మినీ డిఎస్సి చేస్తారు. మొదటి సంతకానికే మొదటి సంవత్సరం పూర్తయిన దిక్కులేని పరిస్థితి. ఇది కదా మనం అడగాల్సింది. ఇది అడగరు. ఇది మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు బాబు గారు అని చెప్పి ఒకటి అడిగినట్టే ఉంది, కానీ ఇక దాంట్లో పసలేని అడుగుడు అది. రైట్, ఈనాడు పేపర్ చూద్దాం. రైట్, ల్యాండ్, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్స్ మాఫియాలే వైకాపా క్రెడిట్. ఇప్పుడు మంది కూడా అదే ఉంది. వైకాపా క్రెడిట్, ల్యాండు, శాండు, మైను, వైను, గంజాయి, డ్రగ్స్ ఉన్నాయో. మీరు ఏం చెప్తుంటే ఈ పదాలన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం తగ్గలే. అవి తగ్గకనే కదా పవన్ కళ్యాణ్ గారు లాంటి పోలీస్ ఆఫీసర్ని ఈ బెట్టింగ్లు, జోదం గురించి మాట్లాడటం, ఒక్కొక్కసారి ప్రశ్నించడం, అవసరమైతే హోంమంత్రిత్వ శాఖ నేనే తీసుకుంటా, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని మీ పక్కనే కూర్చునే ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నించింది. ఆ రోజు ఏమున్నాయో ఈరోజు కూడా ఉన్నాయి ఒకళ్ళు ఉంటే. అది అయితే ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఎన్టీఆర్కి భారతరత్న సాధిస్తాం, ఇది తెలుగువారి చిరకాల ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎన్టీఆర్కి భారతరత్న సాధిస్తాం, ఇది ఒకటోసారి కాదు, కొన్ని వందల సార్లు ప్రకటనలు. ఎన్టీఆర్ గారి జయంతి వచ్చినా, ఎన్టీఆర్ గారు వర్ధంతి వచ్చినా, లేదా మహానాడులు జరిగినా, మినీ మహానాడులు జరిగినా, ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిది స్టేట్మెంట్ ఇదే ఉంటుంది, ఎన్టీఆర్కి భారతరత్న సాధిస్తాం. సాధిస్తాం అంటున్నారు, ఇవ్వాలి అని డిమాండ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు సాధిస్తుంటే ఎవరన్నా అడ్డం వచ్చారా? ఎవరు అడ్డుకుంటున్నారు? ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తుంటే మీరు సాధించకపోయిన పర్ల అడ్డుకోకుండా చాలు మీరు అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటారు మాట. ఎందుకు అంటే 95 నుంచి 2004 వరకు మీరు చెప్పింది, నేను రాష్ట్రపతిని చేసిన అబ్దుల్ కలాంని అన్నారు, గవర్నర్లను ఎంపిక చేసిన అన్నారు, సుప్రీంకోర్టు జడ్జీలను ఎంపిక చేసిన అన్నారు, హైకోర్టు జడ్జీలను ఎంపిక చేసిన అన్నారు, నేను ఎవరిని పెడితే వాళ్ళే ఎంపిక అయ్యేది అని చెప్పారు. మరి ఇంతమందిని ఎంపిక రాష్ట్రపతిని ఎంపిక చేయగలిగిన మీరు భారతరత్న, ఎన్టీ రామారావుకు భారతరత్న ఇచ్చేది రాష్ట్రపతే. ఆ రాష్ట్రపతిని ఎంపిక చేసిన మీరు ఎన్టీ రామారావుకు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారు? సాధిస్తాం అంటాడు. ఎవరు అడ్డం వస్తారో సాధిస్తుంటే? ఎవరు అడ్డం రావట్లేదు కదా. ఇది పెద్ద జోకులేక ప్రతి వర్ధంతికి మాట్లాడతారు, ప్రతి జయంతికి మాట్లాడతారు. సాధిస్తాం, ఇది తెలుగు ప్రజల చిరకాల వాంఛ అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 17 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక మాట చెబితే భారతరత్న వస్తుంది. ఒక మాట చంద్రబాబు నాయుడు గారు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి అని ఒక లెటర్ రాస్తే వస్తుంది. కానీ సాధించడం పక్కన పెట్టి అడ్డుకోకుండా చాలు. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఇప్పుడు భారతరత్న వస్తే అనౌన్స్ చేస్తే ఎవరు తీసుకోవాలి? రాష్ట్రపతి చేతుల మీదుగా. అదన్నట్టు వాళ్ళ బాధ. ఇది ఈనాడు పేపరు రాసిన వార్త. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, బీసీలకు మంచి రోజులు, నిర్ణయాత్మక శక్తిగా వెనకబడిన వర్గాలు, రక్షణ చట్టంపై హర్షం, 34% రిజర్వేషన్లపైన ఆనందం, కూటమి వచ్చాక పట్టం, వారి కోసం 56 కార్పొరేషన్లు, కాంట్రాక్టు నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకే, రాష్ట్రంలో బహుజన వసంతం వచ్చిందని చెప్పి ఒక వార్తను ఆంధ్రప్రభ రాసింది. భారతదేశ సామాజిక ముఖ చిత్రంలో ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న వెనకబడిన వర్గాలు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నాయట. 9.5 దశాబ్దాల తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణన అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు, వీటన్నిటికి తోడు బీసీల రక్షణ కోసం ప్రత్యేక ముసాయిదా చట్టం, ఇవన్నీ చూస్తుంటే బీసీల జీవితాల్లో మంచి రోజులు మొదలయ్యాయని స్పష్టమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజా నిర్ణయాలతో బీసీ వర్గాల హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో బీసీ రక్షణ చట్టం జనగణనలో కులగణన గ్రామస్థాయి నుండి బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అమలు పారదర్శకంగా మారిందని చెప్పి 34% బీసీలకి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ హామీ, ఎన్నికల హామీ. దాంతోపాటు బీసీలకి సామాజిక రక్షణ చట్టం తెస్తున్నాను, దానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాను. సరే, ఆ చట్టం వల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు, కానీ బీసీలకు 34% రిజర్వేషన్ అనేది అది అమలైద్దా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం 42% బీసీలకి
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టేవాళ్ళు జియో నెంబర్ 9 తెచ్చారు, ఏదో ఆర్డినెన్స్ తెచ్చారు, బిల్లు తెచ్చారు అని తెస్తే అన్నింటిని కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టిపడేసింది. ఇప్పుడు ఈ 34% కథ కూడా అదే. ఎస్సీ, ఎస్టీ ఆల్రెడీ ఫిక్స్డ్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి. అవి ప్లస్ ఈ 34 కలిపితే 51 దాటొద్దు. 51% దాటిందంటే కథమే తీసేస్తారు. వాళ్ళకి జనాభా లెక్కల ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు ఉంటాయి. వాళ్ళ జనాభా రేషియోలో రిజర్వేషన్స్ ఉంటాయి. అది దాటిన తర్వాత మిగిలేది అంతా 30 లోపే ఉంటుంది. ఈ 34% ఒక ఎన్నికల ఎజెండా మాత్రమే, ఒక సెంటిమెంట్. మేము ఇస్తానన్నాం, ప్రయత్నం చేసినాం, ఆపారు. వాళ్ళు నిజంగానే 34% చంద్రబాబు నాయుడు గారికో లేదా తెలుగుదేశం పార్టీకో, బీసీల పార్టీ అని చెప్పి, బడుగుల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అమలు చేయాలంటే 34% బీసీలకి విద్యా రాజకీయాలలో, ఉద్యోగాలలో, పార్లమెంట్లో చట్టం చేపియాలి, రాజ్యాంగాన్ని సవరింపజేపియాలి. ఇప్పుడు ఆ సవరింపజేసే దమ్ము, ధైర్యం, ఆ శక్తి ఉంది తెలుగుదేశం పార్టీ. 9th షెడ్యూల్లో పెట్టించాలి. పెట్టిస్తే అప్పుడు దానికి చట్టబద్ధత వస్తుంది. తమిళనాడులో ఎట్లయితే 69% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలు కలిపి ఉన్నాయో, 50% క్రాస్ అయిందో, దానికి చట్టబద్ధత ఎందుకు ఉంది, రక్షణ ఎందుకు ఉందని 9th షెడ్యూల్లో చేర్చారు. అది చేస్తే తప్ప ఇక మీరు ఈ మాటలు చెప్పి మళ్ళీ సెంటిమెంట్ కోసం, ఎలక్షన్స్లో ఓట్ల కోసం చేస్తే అది నిజంగా మంచి రోజులు వచ్చినట్టు కాదు. వాడుకోవటానికి మంచి రోజులు వస్తాయి రాజకీయ నాయకులకి. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. రికార్డు కిక్కు. సంక్రాంతి సీజన్లో ఏరులై పారిన మద్యం. టీడీపీ మద్యం సిండికేట్కు పండగ. 1797.57 కోట్లు మద్యం అమ్మకాలు. గత ఏడాది కంటే 266.39 కోట్ల అధికం. విక్రయాల్లో తిరుపతి జిల్లా టాపు, తర్వాత స్థానాలు విశాఖ, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలు. రికార్డులు కిక్కు వచ్చిందంటే, కిక్కులు అంటే మద్యం అమ్మకాలలో రికార్డు బ్రేక్ అయింది. 266 కోట్లు గత ఏడాది కంటే మించిపోయిందట. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సంక్రాంతి సందర్భంలో జరిగే కోడి పందాలాటను నిషేధించింది. వాస్తవంగా నిషేధం ఉంది. జోదం యాక్ట్ ప్రకారం అది నిషేధం. అయినప్పటికీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దగ్గరుండి కళ్ళు తెరిచి చూశారు. దానిపైన తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా కోళ్ళు ఎగిరితే కోట్లు ఎగిరినాయి అని రాశారు వార్తలు. అంటే తప్పు అవుప రాయలే. ఇదే తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే ప్రభుత్వం ఉండుంటే ఇది ఎంత అనైతికము, అక్రమము, చట్టవిరుద్ధం, రకరకాల బ్యాన్ రాయటంలో పుంకాలు వార్తలు వచ్చాయి. మరి కిక్కు పెరగపోతే ఏం చేద్ది? కోట్ల రూపాయలు. ఈ కిక్కే కాదు, పందాలు కట్టి కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు, కోట్ల రూపాయలు లాభపడ్డోళ్ళు ఉన్నారు. ఈ కిక్కు కథ అదన్నాడు. కోళ్ల పందాల కిక్ ఇది. పండగకి జనరల్గా పెరిగింది. 266 కోట్ల రూపాయలు పెరిగింది మద్యం అమ్మకాలు. ఒకవైపు విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులు డ్రాప్అవుట్ సంఖ్య 7,57,000 మంది 2025-26 సంవత్సరంలో ఎన్రోల్మెంట్ తగ్గింది గవర్నమెంట్ స్కూల్స్లో. ఒక రికార్డు మొన్న వచ్చింది బయటికి. ప్రభుత్వ స్కూల్లో కేవలం. మొత్తం ఓవరాల్గా చూస్తే ఇంకా పెరిగింది. 17 లక్షల పైనే ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ళల్లో డ్రాప్అవుట్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మద్యం పెరుగుతుంది, మద్యం షాపులు పెరుగుతున్నాయి, వైన్స్ పెరుగుతున్నాయి. గల్లీకి ఒక బెల్ట్ షాపులు వచ్చినాయి. ప్రభుత్వ స్కూల్లో 7,57,000 మంది విద్యార్థులు టీసీలు తీసుకొని విద్య బాగలేక, అక్కడ నాణ్యత లేక ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, భాష్యము, శ్రీ చైతన్య ఇట్లాంటి కాన్సెప్ట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, నో అడ్మిషన్ల బోర్డులు పెట్టారు ప్రభుత్వ స్కూల్లో, మాకు చాలా సంతోషం ఉందని చెప్పి. ఎక్కడో 1-6 స్కూళ్ళల్లో నో అడ్మిషన్ల బోర్డులు పెడితే దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడతారు. 7 లక్షలన్నర పై చిలుకు విద్యార్థులు డ్రాప్అవుట్ అయితే దాని గురించి ఎవడు మాట్లాడు. కానీ ఇక్కడ బెల్ట్ షాపులు, మద్యం అమ్మకాలు, మద్యం షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సంఖ్య పెరుగుతుంది, ఆ సంఖ్య తగ్గుతుంది. మేము వికాసం వైపు తీసుకెళ్తాను, విజనరీ ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు. ఇదేం వికాసం? మద్యం అమ్మకాలు పెరిగితే వికాసం కాదు కదా. విద్యా వైద్యం విషయంలో క్వాలిటీ పెరిగితే, విద్యా వైద్యం విషయంలో బడుగు బలహీన వర్గాలు, అత్యధిక అట్టడుగున ఉన్న వర్గాలు ఉచితంగా విద్యను, వైద్యను అందుకుంటే నాణ్యమైనవి అప్పుడు కదా అది వికాసం అంటే. ఎందుకంటే పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చుడులో వికాసం ఉంటే అది వికాసం కాదు. లేదా వైన్ షాపులు పెంచడంలో వికాసం ఉంటే అది వికాసం కాదు. ఇది ఒక రికార్డు బ్రేక్ కొట్టిందట. 266 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు పెరిగినట. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.